మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈవిడేం మాట్లాడారు, ప్లే చేయండి. సో పవన్ కళ్యాణ్ అనే అతను ప్యాకేజీలకి తప్ప పాలిటిక్స్కి పనికి రాడు అనేది స్పష్టంగా ఈ 2-3 రోజుల్లోనే ప్రజలకు అర్థమైంది. ఇక ఈయనకి డిపాజిట్లు వచ్చేది కూడా కష్టమే. ఈయన కులం గురించి అరిసినా, లేకపోతే చెప్పు చూపించినా, లేదా కార్ల మీద ర్యాష్కి వచ్చినా ఇక ప్రజలు రెడీగా ఉన్నారు ఆయనకి బుద్ధి చెప్పడానికి. ప్రజలు అందరి చేత మళ్ళీ మళ్ళీ శభాష్ అనిపించుకుంటారు. కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలంతా రెడీగా ఉన్నారు. అది తెలుసుకొని వాళ్ళు దగ్గర పెట్టుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నాను. ఇది పవన్ కళ్యాణ్ అట్టర్ ఫెయిల్యూర్. నువ్వు కార్ల మీద ఎక్కినా లేకపోతే వేరే రకంగా ఎక్కినా నేను ఎవడో కూడా కేర్ చేయడు, అవసరం లేదు కదా. నేను అదే ముందు ప్రస్తావించింది, ఎవరు డిసైడ్ చేస్తారు ఎవరి ఫేట్ని? తలరాతలు మార్చి అంత శక్తి ఎవరికి ఉంది? అరే ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు, ఒక పవర్ స్టారు, కోట్లాది మందికి ఆరాధ్యంగా అభిమానింపదగ్గ హీరో అయిన ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీకి అధ్యక్షుడు, అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఇలా తీసి పడేస్తే ఇప్పుడు వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు ఊరుకుంటారా? అయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు. రోజా గారు చాలాసార్లు ఈ రకంగా మాట్లాడారు, కానీ వాళ్ళైతే ఇంత దారుణంగా మాట్లాడిన పరిస్థితి లేదు. సో పవన్ కళ్యాణ్ గారిని వదలరు, చంద్రబాబు నాయుడు గారిని వదలరు, లోకేష్ గారిని అయితే మరీ దారుణం. అసలు ఆ లోకేష్ అదనో లోకేష్ ఇదనో అంత అవసరం ఏముంది? మీరు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు నాకు తెలిసి లోకేష్ని చిన్నపిల్లలుగా ఆ ప్యాంపర్ చేసి ఉంటారు కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కుర్రోడే అతను. మీరు 10 సంవత్సరాలు సుమారు చేసినట్టున్నారు, 8-10 సంవత్సరాలు చేసినట్టున్నారు తెలుగుదేశం పార్టీలో. అంటే 2014కు ముందు, అంటే 2004, 2009, 4 ఆ టైంలో, 2009 కానీ 2004 అనుకుందాం, 2004-5 టైంలో. అప్పుడు లోకేష్ వయసు ఎంత? కుర్రోడే కదా. మీరు కుర్రోడు చిన్నపిల్లోడు అని చెప్పి అతనితో ఆప్యాయతగా మాట్లాడే ఉంటారు కదా, చూసే ఉంటారు కదా. మరి మీ కళ్ళ ముందు ఎదిగిన పిల్లాడే కదా అతను. మీకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కొడుకైతే అవ్వచ్చు కాక మీ కళ్ళ ముందు ఎదిగిన పిల్లడే కదా. సో అతని గురించి అంతలాగా మాట్లాడవలసిన అవసరం ఏంటి? అంటే రోజా గారు ఇవన్నీ ఎలా అవుతున్నాయంటే మనం చేసిన పనులు మనకే శాపాలుగా తిప్పి కొట్టే రోజులు ఇవి. ఇంతకుముందు అంటే ఎక్కడో ఏవో శిక్షలు పడేవట, ఇప్పుడు అలా ఏం లేదు, ఇప్పుడే డిసైడ్ చేసేస్తున్నారు ఈ టైంలోనే. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రోజా గారు ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా బుర్రకెక్కించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆడదాం ఆంధ్ర చూడండి, ఆవిడ ఎంత హుషారుగా ఉన్నారో ఆ విజువల్స్లోని, ఎంత చలాకీగా ఉన్నారో. సో ఇప్పుడు టర్న్ అయిపోయింది. విత్-ఇన్ డేస్లో ఆ సరదా పోయింది, ఆనందం పోయింది. ఇప్పుడంతా ఆవేదన, ఆందోళన, భయం, ఎక్కడి నుంచి ఏమొస్తుందని అంత భయపడాల్సిన అవసరం ఉంది. మనం నీతిగా మంచిగా నిజాయితీగా పోతే చాలామంది మంత్రులు ఉన్నారే, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారే, మరి టార్గెట్ కొంతమంది మీదే ఎందుకు? కొడాలి నాని గారనో, లేకపోతే రోజా గారనో, పేర్ని నాని గారనో, గుడివాడ అమర్నాథ్ గారనో, అంబటి రాంబాబు గారనో 175 మంది ఉండగా మీరు 151 గెలుచుకున్నారు, 22 మంది ఎంపీలు గెలుచుకున్నారు. వాళ్ళలో ఇలా ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? మిగతా వాళ్ళందరినీ టార్గెట్ చేయొచ్చు కదా. ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం అన్నది కాదు, మనం చేసిన తప్పులు, మనం మాట్లాడిన మాటలు, ఇవి ఈరోజు తిరిగి కొడుతున్నాయి. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా బ్రెయిన్లోకి తీసుకోవాలి ఖచ్చితంగా.